2026 సంవత్సరంలో రెండవ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. I was privileged. ఇటువైపు ప్లీజ్ మూవ్ దిస్ సైడ్ సో దట్ వి కెన్ కవర్ ద షూట్. I was privileged to share the word the first Sunday of 2026. ఈ యొక్క రెండవ ఆదివారంలో నేను బోధించడం అనేది నేను చాలా సంతోషంగా ఉన్నాను. I've been given another opportunity to share the second Sunday of 2026. ఈ యొక్క 2026 సంవత్సరంలో తిరిగి మళ్ళా రెండో ఆదివారంలో కూడా బోధించటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి సంతోషిస్తున్నాను. For this I'm very grateful. ఇది నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. I wish to share a message which you are all aware of. మనకందరికీ తెలిసినటువంటి అంశము చెప్పదలుచుకున్నాను. The word of God should be preached the same way everywhere in churches of Christ. ఈ యొక్క వాక్యం అనేది ఎక్కడ స్థానిక సంఘంలో అయినా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా ఇదే విధంగా చెప్పబడుతుంది. The message should not change. We should continue to follow the doctrine of Christ. వాక్యము అనేది ఎక్కడ కూడా కలిపి చెరపకూడదు. ఎప్పుడు కూడా మనము ఉన్నటువంటి సిద్ధాంతాన్ని సిద్ధాంతపరంగానే చెప్పాలి. If you wish, you can make a reflection to 2025. 2025, how did you lead your spiritual life? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని యొక్క 2026 సంవత్సరంలో ఎట్టి విధంగా కొనసాగించాలి. If you had any hiccups in 2025, it's time to improve on that. మనకి 2025 సంవత్సరంలో ఏమైనా బలహీనతలు కానీ ఆటంకములు కానీ ఉన్నట్లయితే మనం వాటిని జయించవలసినటువంటి వారమై ఉంటున్నాం. It's important that we always improve upon our spiritual life. మనము ఎప్పటికప్పుడు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. We are fortunate to have been called into the church of Christ. మనమందరం కూడా క్రీస్తు సంఘంలో నిలకడగా ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. Because there is no other church where one can be saved apart from the church of Christ. క్రీస్తు సంఘము తప్ప మరి మత శాఖల్లో వేటిలో కూడా రక్షణ లేదు అనేటువంటి విషయము మనమందరము గ్రహించాలి. Jesus said there is no other name given among men where we must be saved. ఆయన వేరొక నామంలో ఎక్కడ కూడా రక్షణ లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. The name Jesus Christ is salvation itself. యేసుక్రీస్తు నామంలో మాత్రమే మనకు రక్షణ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. For Jesus is the way, the truth and the life. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు. Today we want to share in the book of Colossians. కొలసీలకు రాసినటువంటి పత్రిక I want to share with you in the book of Colossians. కొలసీలకు రాసినటువంటి పత్రికలో నుంచి నేను మాట్లాడదలుచుకున్నాను. Chapter 2. రెండవ అధ్యాయము. We'll read from verses 6 to 10. 6 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడికి Colossians chapter 2 verses 6 to 10. కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుతున్నాము. జాగ్రత్తగా వినగలరు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. Yes, we are going to dwell on this scripture today. ఈ రోజు మనము ఈ యొక్క లేఖన భాగాల్లో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. Before we proceed, we are going to pray. మనము ముందుకు సాగడానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. Our skills will lead us in a prayer. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి యొక్క తండ్రి, సర్వోన్నతుడా, మీ యొక్క శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. జరిగినటువంటి ఆరాధన క్రమమంతట్లో ఐదుగురు నా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. పాడినటువంటి పాటల ద్వారా కూడా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. ఇదిగో నా తండ్రి కొద్ది సమయము అయా వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా మా యొక్క ప్రతి హృదయ తలంపును మీ వైపు త్రిప్పుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. వాక్యము వెల్లడవుచుండగా వినగలిగినటువంటి చెవిని, భద్రపరుచుకునేటువంటి హృదయాన్ని, నిమరవేసుకునేటువంటి మనస్సాక్షిని, గైకొనేటువంటి జీవితాలను నాకును మా అందరికీ ప్రసాదించమని వేడుకొంచున్నాం. బోధించుటకు నాయన మీ యొక్క దాసుడు
ఒబేద్కు నా తండ్రి మీ యొక్క ఉపకారాత్మ సహాయమును మెండుగా ప్రసాదించమని వేడుకొంచున్నా. అయ్యా ఇదిగో నా తండ్రి దాన్ని తర్జుమా చేయుటకు నా తండ్రి తగినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానమును నాకు ప్రసాదించమని వేడుకొంచున్నా. మరి యొక్క మారు నా తండ్రి రావాల్సినటువంటి ప్రియులు అనేకులు ఉన్నారు నాయన. నిజముగా ఆశపడినటువంటి వారందరికీ ఎటువంటి ఆటంకము లేకుండా మీ యొక్క సన్నిధాన భాగ్యమును ప్రసాదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Thank you. Our subject this morning is I will not quit. I will not quit. మనకు ఈరోజు ఉంచబడినటువంటి అంశము నేను తొలగిపోను. I will not quit in the Lord's church. నేను క్రీస్తు సంఘములో నుండి వెడలిపోను అనేటువంటి అంశాన్ని ధ్యానించుకుందాం. To quit means you will not abandon your Christian faith. మనము విడిచి వెళ్తున్నాము అని చెప్పేసి అంటే క్రైస్తవ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోలేదు అని అర్థము. You are not going to give up regardless of the challenges you may go. నేను ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధానాన్ని లేదా క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టను. And as we go on, I want each one of you to say, I will not quit. మనమందరము చెప్పుదాము, నేను విడిచి వెళ్ళను. మనమందరము చెప్పుదాము, నేను విడిచి వెళ్ళను. అమ్మ అందరం చెప్పుదాము, నేను క్రీస్తు సంఘమును విడిచి వెళ్ళను. Talking to yourself, say, I will not quit. మనలో మనం చెప్పుకుందాము, నేను క్రీస్తు సంఘాన్ని విడిచి వెళ్ళను. మనలో మనం చెప్పుకుందాం అందరం కూడా, నేను క్రీస్తు సంఘాన్ని విడిచి వెళ్ళను. Christianity is a serious spiritual life. క్రైస్తవ్యము అనేది చాలా తీవ్రమైనటువంటి విశ్వాసం కలిగినది. Christianity is a marathon, not a sprint. ఈ క్రైస్తవ్యము అనేది ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది కాదు. I'm sure you've seen marathon runners who cover 42.6 kilometers or so at world national level, at world level. You've seen those marathon runners who run మనము ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని పరుగులో ఉంచుకోవాలి, పరిగెత్తుతూ ఉండాలి విశ్వాస జీవితంలో. When they run, they are very careful, they are very cautious. మరి పరిగెత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిగెత్తాలి, చాలా నిలకడగా, అంటే జాగ్రత్తగా పరిగెత్తాలి. You have to know your speed. మనము మన యొక్క పరుగు పందెం యొక్క పరుగు యొక్క వేగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. You must be focused as you run. మనము ఉరికేటప్పుడు దృష్టి కలిగి మనము పరిగెత్తాల్సినటువంటి వారమే ఉంటూ ఉన్నాం. Because some faint on the way. It's a long distance to cover. అది మన ముందు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా మనం కవర్ చేయగలగాలి. You must be very strong. మనము చాలా దృఢంగా ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. Yes, physically strong and mentally strong. మనము భౌతికంగాను శారీరకంగాను లేదంటే ఆత్మీయంగాను కూడా చాలా బలం కలిగినటువంటి వారంగా ఉండాలి. You must know you are covering 42 point something kilometers. మనం ఎప్పుడు కూడా 42.5 కిలోమీటర్లు ఉరుకుతున్నాము అన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. And the challenge is on the way as you run. మనకు ముందున్నటువంటి పరుగు పందెం ఉంది అని చెప్పేసి గ్రహించి మనం పరిగెత్తుతూ ఉండాలి. You can get fast, very fast. Very tired too. మనం చాలా అలసిపోతామేమో మధ్యలో. So Christian life is not a sprint where you run within a short time you cover your distance. మన ఈ క్రైస్తవ జీవితం అనేది కొద్ది దూరం పరిగెత్తి అలసిపోయి ఆగిపోయి నిలకడగా ఉండేది కాదు. Jesus calls it a life of self denial in Matthew chapter 16 verses 24 to 25. మత్తయి సువార్త 16వ అధ్యాయము A life of self-denial. Matthew 16, verses 24 to 25. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాలు మనం గమనించినట్లయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. Yes, it's a life where you assess yourself and tell yourself, I will do away with these things which distract my
my Christian life. మనల్ని మనము ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉండాలి. ఇదిగో నా జీవితంలో ఇది అడ్డుగా ఉన్నది, ఇదిగో నా జీవితంలో ఈ యొక్క బలహీనత ఉన్నది అని చెప్పి ఎప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకొనుచు దాన్ని విడిచిపెడుతూ మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. In the book of Titus chapter 3 verse 8. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతుంది 8వ వచనంలో. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. Titus chapter 3 verse 8, Paul calls it a spiritual life. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవిగానే Those of us who are called Christians must maintain good works. మనం ఎప్పుడు కూడా మన క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా సత్క్రియలు చేస్తూ ఉండాలి. These good works are works of obedience. అవి ఆ సత్క్రియలు అనేది మన యొక్క విధేయతను చూపిస్తూ ఉంటాయి, కనపరుస్తూ ఉంటాయి. The spiritual life is that of commitment. ఇది మన ఆత్మీయ జీవితం అనేది అట్టి విధమైన నిశ్చయం కలిగినది. Paul says in Acts 26 verse 20, he says we must do works meet for repentance. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము In Acts 26 verse 20, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, in the book of Acts chapter 26 verse 20, he says we who are Christians must prove that we are going to maintain good works, examine ourselves and do works that show we have repented. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటారు. వారు మన మారు మనసు తగినటువంటి క్రియలను మనం చేయాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. Our text in Colossians chapter 2 మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి వాక్య పట్టణం నుంచి we go back to our text which we have already read in Colossians chapter 2 verses 6 to 10. We are told we must be rooted in the faith. మనం ఎప్పుడు కూడా మరి విశ్వాసములో మనము స్థిరపరచబడినటువంటి వారంగా ఉండాలి. Which means our faith must be firm and strong. అప్పుడు కానీ మన యొక్క విశ్వాసం అనేది బలంగా ఉంటుంది. We must stand by the conviction of our faith. మనము మన యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కూడా చూసుకొనిచూ ఉండాలి. You look around, you see big trees. మనము చుట్టూతా పెద్ద పెద్ద చెట్లను చూస్తూ ఉంటాం. Big trees with the deep roots in the ground. ఆ పెద్ద పెద్ద చెట్లు ఎట్టి విధంగా అయితే భూమి లోపలికి పాతుకుపోయి ఉంటాయో, when there is a storm, the tree is not shaken at all. ఎప్పుడైనా పెద్ద తుఫాన్ వచ్చినా గానీ అటువంటి పెద్ద చెట్లు ఏవైతే వాటి యొక్క రూట్స్ భూమిలోనికి పాతుకుపోయి ఉంటాయో అవి the wind will blow around that tree, but the tree does not fall. ఆ యొక్క చెట్టు ఇటు అటు వంగుతుంది కానీ ఎప్పుడు కూడా ఊడి పడదు. Because the roots are deep in the ground. ఎందుకంటే దాని వేరులు మరి భూమి లోపలికి పాతుకొని పోయి ఉంటాయి గనుక. That's what Paul is saying to the Colossian Christians. అదే విషయాన్ని పౌలు గారు కొలసీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి చెప్పుచున్నాడు. He says your faith must be deeply rooted in Jesus Christ. అట్టి విధంగా మన యొక్క విశ్వాసము కూడా చాలా లోతుగా నాటబడినదై ఉండాలి. Because Jesus is the foundation of our faith. మన యొక్క విశ్వాస జీవితానికి క్రీస్తు ప్రభువారు మాత్రమే మూల ఆధారమై ఉన్నాడు. Why should we be deep rooted in Jesus Christ? మన విశ్వాసము ఆయనలో చాలా లోతుగా ఉండాలి. When you go to the book of Philippians chapter 5, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే verses 15 to 16, it says 15-16 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధించిన ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికేలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. yes, Paul says the days are evil. In verse 16, it says the days are evil. Verse 16.
You read that 5 verse 16? Yeah. It said the days are evil. ఏంటన్నా ఇంగ్లీష్ ఏముంది? It is Philippines, right? The same Ephesians. When you go to Ephesians chapter 5. Sorry. In Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ That was వచనం. verses 15 and 16. Yeah. దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. We must keep an acceptable faith in the sight of God. మనము దేవుడి దృష్టిలో అనుకూలమైనటువంటి విశ్వాసమును లేదంటే దేవుడు అంగీకరించేటువంటి విశ్వాసమును మనం కలిగి ఉండాలి. We must be careful not to be misled by wrong doctrines altogether. మనము మరి అబద్ధ బోధల వైపు తట్టు తిరిగి మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు. He says we must be careful because the days are evil. మనము చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క దినములు చెడ్డవి అని చెప్పేసి చెప్పబడుతుంది. The whole world is full of nothing but sin, evil. ఇవన్నీ కూడా ఈ దినములంతా కూడా మరి సాతాను ప్రేరేపితమైనటువంటివి లేదంటే చెడ్డమైనటువంటి దినములు. Wherever you go, you see evil. మనం ఎక్కడికి వెళ్ళినా గానీ చెడును చూస్తూ ఉంటాము. Evil is seen in our televisions. మనము యొక్క టీవీలలో కూడా చెడును చూస్తూ ఉన్నాము. In Facebook. ఇన్ ఫేస్బుక్ In social media. సోషల్ మీడియాలో కూడా మనం చెడును చూస్తా ఉన్నాము. It is seen. You can see evil. ఎక్కడ చూసినా గానీ పాపము లేదంటే సాతాను క్రియలు కనబడుచు ఉన్నవి. But if we are deeply rooted in Jesus Christ, మనం ఎప్పుడైతే క్రీస్తు లోపలికి లేదంటే క్రీస్తును మూల ఆధారం చేసుకుని మన యొక్క విశ్వాసాన్ని కట్టుకుంటామో we will not be part of the evil. మనం ఎప్పుడు కూడా సాతాను క్రియల్లో లేదంటే ఆ చెడ్డమైనటువంటి వాటిలో పాలు పంచుకోము. In the book of John chapter 17, Jesus made a very serious prayer. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. In John chapter 17, you read at your time that Jesus prayed for us Christians. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనను చూస్తూ ఉంటాము. ఆ యొక్క అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ క్రీస్తు ప్రభువారు మనందరి గురించి ప్రార్థిస్తున్నట్లుగా అక్కడ మనం చూడగలుగుతాం. Jesus knows very well the world is evil. యేసుక్రీస్తు ప్రభువారికి చక్కగా తెలుసు. ఏమని తెలుసు? ఈ యొక్క లోకము పాప సంబంధమైనటువంటి లోకమని. But he says, don't take them out of this world. They will remain in the world, but they are not of this world. అవి ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి క్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు. We live in this world. మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారు. Where sin is very common everywhere. పాపము అనేది ఎక్కడ చూసినా సంచరిస్తా ఉంది. But we are not a part of this world. కానీ మనము దాని ద్వారా ఇంపాక్ట్ అవ్వకూడదు. Ours is spiritual life. మనము విశ్వాస జీవితాన్ని లేదంటే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి వారమే ఉన్నాం. Remember, గుర్తుంచుకోండి, I will not quit. నేను తొలగి పోను. Regardless of those problems, I will not quit. ఎంత లోకంలో ఎంత పాపం ఉన్నా కానీ నేను దేవుళ్ళో నుంచి తొలగి పోను. Many quit when the going gets tough. ఇప్పుడు చాలా మంది ఏమైనా అడ్డంకులు రాగానే సమస్యలు రాగానే తొలగిపోతా ఉంటారు. Our children quit in school when it gets tough. స్కూల్లో నుంచి పిల్లలు బయటకు వచ్చేస్తా ఉంటారు ఎప్పుడైతే వాడికి ఎక్కువ లోడ్ అవుతుంది అప్పుడు. And others fail to maintain their marriages because it gets tough. మరి చాలా వివాహ జీవితాలు మరి చెదిరిపోతూ ఉంటాయి ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు. Many give up their businesses because it gets tough. బిజినెస్లు కూడా డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఆ బిజినెస్ ఎప్పుడైతే నష్టాల్లో టఫ్ అయిపోతుందో అప్పుడు. But the Christian life, for us who has chosen Christian life, I will not quit. కానీ విశ్వాసులైనటువంటి మనము మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా క్రీస్తు సంఘంలో నుండి బయటకి విడిచిపెట్టకూడదు. We must use our time wisely. మన యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. We must be committed disciples. మనము మరి ఏర్పరచబడిన లేదంటే స్థిరమైనటువంటి శిష్యులుగా ఉండాలి. Committed like a marathon runner. మనము స్థిరమైనటువంటి విశ్వాసములుగా ఉండి మన యొక్క పరుగును కొనసాగించాలి. Who wants to win a prize? మనము ఆ యొక్క బహుమానాన్ని పొందుకునేటువంటి దానిగా మనం పరిగెత్తాలి.
You have to be consistent. మనము కదల్చబడినటువంటి వారిగా ఉండాలి. You discipline yourself as you run the race. మనము మన యొక్క పరుగు పందెంలో పరిగెత్తే సమయంలో డిసిప్లిన్ గా ఉండాలి. I remember a long time ago when I was in school. నేను చాలా ఏళ్ల క్రితం స్కూల్లో ఉన్నాను. Our teachers gave us a task to run 7 kilometers from our school to another town. అప్పుడు మా యొక్క స్కూల్ టీచర్స్ మాకు పరుగు పందాన్ని పెట్టిండ్రు. మా స్కూల్ నుంచి 7 కిలోమీటర్లు పరిగెత్తాలి. For us as a student, it was a long distance. చిన్నపిల్లలమైనటువంటి మాకు లేదంటే స్టూడెంట్స్ అయినటువంటి మాకు 7 కిలోమీటర్లు అనేది చాలా ఎక్కువ. Because we are not professional runners. ఎందుకంటే మేము మరి ట్రైనింగ్ అయినటువంటి పరిగెత్తేటువంటి వారం కాదు. So others would run maybe 1 kilometer and U-turn. 1 కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసేసుకున్నాం. Others would just hide and wait until the first one comes. కొంతమంది ఏమో 1 కిలోమీటర్ ఉరికి రిటర్న్ వచ్చేసి యూటర్న్ తీసి, కొంతమంది ఏమో ఇక్కడే దాక్కున్నారంట. ఇక్కడే దాక్కుని ఫస్ట్ వాడు పోయిండు కదా, వాడు వచ్చే టైంకి వీళ్ళు కూడా వాడితో కలిపి వచ్చారంట. As soon as the first one comes, then we join him behind. ఎప్పుడైతే ఫస్ట్ వాడు తిరిగి అక్కడికి వచ్చాడో అప్పుడు వాడితో కలిపి వీళ్ళు కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశారంట. And when we reach at the school, they say, "Wow, this one is number 2. These are good runners." ఆ స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత టీచర్లు ఇదిగో వీడు నెంబర్ 2, ఇదిగో వీడు సూపర్ గా ఉరికాడు అని చెప్పేసి అన్నారు. When in fact you never even touched the 7 kilometers. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాడు ఎప్పుడు కూడా 7 కిలోమీటర్స్ అసలు ఉరకనే లేదు. And so is our Christian life. అలాగే మన యొక్క క్రైస్తవ జీవితం You can easily give up మనం కూడా ఉట్టి అని విడిచిపెట్టేస్తా ఉంటాం. because of small problems. చిన్న చిన్న ఆటంకములు రాగానే విశ్వాస జీవితాన్ని కోల్పోతా ఉంటాం. Maybe small issues that happened at the church. ఇక్కడ సంఘంలో కూడా ఏమైనా చిన్న చిన్న విషయాలు రాగానే విడిచిపెట్టేస్తూ ఉంటాం. Many things can distract you. మనల్ని విశ్వాసం నుంచి తొలగించేటువంటి చాలా విషయాలు ఉంటాయి. But keep telling yourself, I will never quit. కానీ మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఏమని చెప్పుకోవాలి? I will never quit. ఒకసారి అందరం చెప్తాం, I will never quit. Tell yourself, I will not quit. మనము ఎప్పుడు కూడా నేను విడిచి వెళ్ళను అని చెప్పుకుంటూ ఉండాలి. But if someone tells you don't quit, నిన్ను ఎవరన్నా వేరే వాళ్ళు విడిచి వెళ్ళకు అని చెప్తున్నారంటే you will think it twice. అలా అని You think twice to say, why should I quit? Because I have my own problem. అది ఎందుకలా నాకు చెప్పాలి అని చెప్పేసి నేను వెళ్ళిపోకూడదు అనేటువంటి స్థిరమైనటువంటిది నాకు ఉండాలి. వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు నాకు. But when you say I will not quit, it encourages you to move forward. మనం చెప్పుకున్నప్పుడే మనము ప్రోత్సహించుకున్న వారం అవుతాము. ఆ యొక్క విశ్వాసంలో వెళ్ళగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. So we must be very careful as we move on in our Christian life. మనము చాలా జాగ్రత్త కలిగినటువంటి వారమే ఉండాలి మన యొక్క విశ్వాస జీవితం ప్రయాణంలో. We should not be deceived. We should not be cheated at all. మనము మోసపరచబడకూడదు. Paul says even tradition can deceive us. Tradition is good. పారంపర్య ఆచారాలు కూడా మనల్ని మోసపరుస్తాయని పౌలు గారు చెప్తూ ఉంటారు. Tradition is good as long as it doesn't contravene the teachings of God. పారంపర్య ఆచారములు ఎప్పటి వరకు మంచివి అని చెప్పేసి అంటే అవి వాక్యమును దాటిపోనంత వరకు అవి మంచివి. Yes, the world can mislead us. కానీ ఈ ప్రపంచము లేదంటే లోకము మనల్ని మిస్లీడ్ చేస్తుంది. Regardless of the challenges we may go through, victory in Jesus is assured. అది మనము ఎప్పుడైతే వాటి నుంచి తొలగకుండా అంటే వాక్యమును తొలగిపోకుండా ఉంటామో అప్పుడు విజయం. We are victorious in Jesus Christ. అప్పుడు మనము క్రీస్తులో మనం గెలిచినటువంటి వారం, జయించినటువంటి వారంగా ఉంటాం. Jesus was a victor. ఆయన జయించినటువంటి వాడు. He was tortured. He suffered so much. ఆయన చాలా బాధింపబడినటువంటి వాడు. He was persecuted by his own people. చాలా వేధించబడినటువంటి వాడు. In the end they killed him. ఆయనను చాలా ఇబ్బంది పెట్టినటువంటి వారు. His death was for our sake to be saved too. ఆయన యొక్క మరణం ద్వారా మనము రక్షింపబడగలుగుతున్నాం. In book of 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో we are encouraged with this message. ఈ యొక్క వాక్యంతో మనం ఆదరణ పొందుదాం. 1 Corinthians chapter 15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము start reading from verse 57 to 58.
57 నుంచి 58 వచనాలు మనం చదువుకుందాం. 1 Corinthians 15, 57, 58. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పుడును ఆసక్తి గలవారై ఉండుడి. We are sure of victory in Jesus. మనం ఖచ్చితంగా క్రీస్తులో Victory in Jesus, nowhere else. క్రీస్తులో మాత్రమే జయం ఉంది, విజయం ఉంది. And verse 58 says we must not be moved at all. అందుకనే కదలని వారంగా మనం ఉండాలి. We must not be disturbed by anything at all. మనం దేన్ని బట్టి కూడా కదల్చబడేటువంటి వారంగా ఉండకూడదు. But as soon as you become a Christian, ఎప్పుడైతే మనము క్రైస్తవులం అవుతామో you face a lot of trials. మనము చాలా ఇబ్బందులను, సమస్యలను You face a ఎదుర్కొంటాం. lot of temptations. మనము చాలా శోధనలకు గురవుతూ ఉంటాము. But temptations are good. ఆ శోధనలు అనేది చాలా మంచిది. It's not a sin to be tempted. మనం ఆ శోధన వచ్చడం అనేది పాపం కాదు. It becomes a sin when you give in. ఎప్పుడైతే ఆ శోధనకు మనం లొంగిపోతామో అప్పుడు మనం పాపం చేసిన వారము. Temptations help you to be strong. ఆ శోధన రావడం అనేది మనల్ని బలంగా చేయడానికే వస్తాయి. You become stronger in your faith. మన విశ్వాసంలో బలంగా ఎదగడానికే ఆ శోధనలు వస్తాయి. Yes, it's like in business. Today, last year maybe you didn't perform well. Now you know where you failed. బిజినెస్ లో కూడా నెక్స్ట్ రోజు మనకు ఏమన్నా అది బిజినెస్ సక్సెస్ రాలేదు అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాము, ఎందుకు నాకు సక్సెస్ రాలేదు అని చెప్పేసి ప్రణాళిక వేసుకొని మంచిగా చేస్తాము. If you know very well where you failed, then you should do a better start. మనం ఎక్కడ పడిపోయామో మనం తెలుసుకుంటే అక్కడ నుంచి తిరిగి మరలా నూతనంగా క్రొత్తగా మనం స్టార్ట్ చేయొచ్చు. Paul says we must be steadfast. మనము చాలా స్థిరంగా ఉండాలి. Because we will not quit. ఎందుకంటే మనము we must be victorious in the way of God. మనం ఎప్పుడు కూడా క్రీస్తులో కూడా మనము జయించేటువంటి వారంగా ఉండాలి. Those who want to win, they don't quit. ఎవరైతే గెలవాలని చెప్పేసి అనుకుంటారో వారు విడిచి వెళ్ళరు. You want to win, don't quit. మనము గెలవాలనుకుంటే మనం విడిచి వెళ్ళకూడదు. Because if you quit, you don't win. మనం విడిచి వెళ్తే గెలవలేము. Winners in short are not quitters. Winners are not quitters. Those who win, they don't quit. They continue the race. ఎవరైతే గెలుస్తారో, గెలవాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా తొలగిపోరు, విడిచి వెళ్ళరు. So let us continue fighting on until Jesus returns. మళ్ళీ క్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తాం. What will happen if we quit? ఒకవేళ మనము విడిచి వెళ్తే ఏం జరుగుతుంది, లేదంటే పడిపోతే ఏం జరుగుతుంది? You are saying I will not quit. Suppose you quit, what will happen? నేను విడిచి వెళ్ళను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. సపోజ్ ఒకవేళ మనం విడిచి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది? Matthew 25 verse 46 tells us what can happen if we quit. మత్తయి సువార్త 24వ అధ్యాయము Matthew 25 verse 46. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25 verse 46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు నిత్య శిక్ష, నీతిమంతులేమో నిత్య జీవం. If you quit, మనం వెళ్ళినట్లయితే you are destined for eternal punishment. అప్పుడు మనము నిత్య శిక్షకు అర్హులం అవుతాం. Eternal punishment in hell. అప్పుడు మనకి నరకము అనేటువంటి శిక్ష తప్పదు. In unquenchable fire. Unquenchable fire. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. You see, fire burns. Regardless of where you are, fire burns. అక్కడ పెద్ద అగ్ని గోళం. You can't hold the fire in your hand for a second. మనము ఒక సెకండ్ కూడా అగ్నిని మన అరచేతిలో పట్టుకోలేము. But the fire that will come at that time to punish those who quit is unquenchable.
అక్కడ మనము తట్టుకోలేనటువంటి లేదంటే తీవ్రమైనటువంటి అగ్ని ఆరనటువంటి అగ్నిలో మనం పడిపోతాము ఎప్పుడైతే So, విడిచి వెళ్తామో. we must avoid quitting in the race. కాబట్టి మనము ఈ యొక్క పరుగు పందాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా We must continue serving Jesus Christ until He returns. ఎప్పటి వరకు అంటే మన పరుగు పందాన్ని కొనసాగించాలి మనము క్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు. What shall we do to avoid quitting? మనం ఏం చేయాలి? క్విట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? I have known people who have given up Christian life. చాలా మంది నాకు తెలుసు క్రైస్తవ జీవితాన్ని విడిచినటువంటి వారు. I have known people who were baptized the same year with me, the same day, and they've given up. నాతో పాటుగా బాప్తిసం తీసుకున్నటువంటి వారు, నేను తీసుకున్నప్పుడే బాప్తిసం తీసుకున్నటువంటి వారు చాలా మంది విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోయినటువంటి వారు ఉన్నారు. And most of them are no more, they are dead. చాలా మంది చనిపోయిన నిద్రించినటువంటి వారిగా కూడా ఉన్నారు. If you quit, మనము ఒకవేళ విడిచి వెళ్ళినట్లయితే తొలగిపోయినట్లయితే there is a danger ahead. అప్పుడు మనకి ఖచ్చితంగా నరకము అనేటువంటిది సిద్ధపరచబడి ఉంది. What shall we do to avoid quitting? ఇట్లా తొలగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయగలుగుతాం? This 2 Corinthians tells us one issue here. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2 Corinthians chapter 13. 18వ అధ్యాయము. 2 Corinthians chapter 13. 2 Corinthians chapter 18. You read verse 5. Is it 2 Corinthians? 2 Corinthians. 13 chapter. Chapter 18. 2 Corinthians. 13. Yeah. 2 Corinthians chapter 13, 5. 13, verse 5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించున్నాం. To avoid quitting, brothers and sisters, మనము తొలగిపోకుండా ఉండాలి అని చెప్పేసి అంటే నా ప్రియ సహోదరి you సహోదరులారా, must examine your spiritual life on daily basis. మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రతి దినము మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. Make some checks and balances to see if you are in the right way. మనము వచనాలను లేదంటే వాక్యాలను ఆధారం చేసుకుని మనం సరిగ్గా ఉన్నామా లేదా అని పరీక్షించుకుంటూ ఉండాలి. It is easier for you to measure yourself, to examine yourself. మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది మనకు చాలా సులభము. Can you imagine if I tell him, oh my brother, you didn't comb your hair, you will be offended. ఇది తిను నా వైపు చూసి సహోదరుడా నువ్వు నీ యొక్క జుట్టు సరి చేసుకోవా అని చెప్పేసి అన్నప్పుడు నేను భయపడతాను. But if he tells himself, if I tell myself, wow, I didn't wash my face, it's easy, I won't be offended. కానీ నా అంతటా నేనే ఒకవేళ దాన్ని గ్రహించి దూకున్నా లేదంటే నన్ను నేను సరి చేసుకున్నా గానీ నేను భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి నాకేమని We చెప్తారు, easily get offended when someone is trying to correct us. ఎవరైనా మనల్ని సరి చేయడానికి చూసినప్పుడు మనము ఎప్పుడైనా భయపడుతూ ఉంటాం. So there is a need for us, each one of us, to examine yourself. కాబట్టి వేరే వాళ్ళు చెప్పడానికన్నా ముందే మనల్ని మనము సరి చేసుకోవడమే సులభము. When you examine yourself, you won't quit. మనల్ని మనము పరీక్షించుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా తొలగిపోము. In conclusion, brothers and sisters, మరి ముగింపులో నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, let's go to the book of 2 Timothy. 2వ తిమోతి పత్రిక 2 Timothy chapter 4. 4వ అధ్యాయము 2 Timothy chapter 4. 2 Timothy chapter 4. I want us to read verse 7. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. Who is encouraging younger Timothy the evangelist? పౌలు గారు ఇక్కడ తిమోతిని ప్రోత్సహిస్తూ రాసినటువంటి మాటలు. He says, I fought a good fight. నేను మంచి పోరాటము పోరాడి తిని. It's not a boxing in a ring. అది ఆయన పోరాడింది ఒక బాక్సింగ్ కాదు, ఒక రింగ్ లో ఉండి చేసినటువంటి బాక్సింగ్ కాదు. These are spiritual wars, spiritual problems. అది ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్.
Paul went through a lot of issues in his Christian life. పౌలు గారికి అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చాయి. He suffered a lot. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. But he never quit. కానీ ఆయన ఎప్పుడు కూడా తొలగిపోలేదు. We should not quit. మనం కూడా ఎప్పుడు కూడా తొలగిపోవాలి. మనం అందరం కూడా తొలగిపోవాలి. మనం అందరం కూడా మంచిగా తొలగిపోవాలి, లోకంలో పడిపోవాలి. అదే కదా మనం వినేది ఇంతసేపటి నుంచి కాదా? దేవుడికి మనం అందరం వింటున్నారు, అయితే మంచిది. మనం ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. Yes, thank you for adding whatever you added, but I am saying never quit. నువ్వు యాడ్ చేసినందుకు నీకు వందనాలు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. Paul says he has finished the race. పౌలు అంటున్నాడు, నా పరుగును తుదముట్టించి తిని అంటున్నాడు. Because he kept the faith. ఎందుకంటే ఆయన యొక్క విశ్వాసాన్ని పట్టుకొని ఉన్నాడు. Regardless of what he went through, he kept the faith. ఏ పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినా కానీ ఆయన యొక్క విశ్వాసాన్ని ఆయన పట్టుకొని ఉన్నాడు. Let me show you how he suffered. ఆయన ఏ విధంగా శ్రమలు పొందాడో నేను మీకు చూపిస్తాను. When you go to 1 Corinthians chapter 4. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి 1 Corinthians chapter 4. You read verses 11 to 13. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను, అందరికీ పెంటగాను, ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. This is what you went through. ఇన్ని శ్రమల గుండా, ఇన్ని ఇబ్బందుల గుండా పౌలు గారు తన యొక్క విశ్వాస ఇన్ని వచ్చినా కానీ నా యొక్క పరుగును తుదముట్టించి తిని అని పౌలు చెప్తున్నాడు. He says they were like the filth of the world. They were homeless as well. వాళ్ళు నివాసం లేనటువంటి వారై కూడా ఉన్నారు. There was no food for them. They were always hungry. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఆకలి. They were poorly clothed. They were in tatters most of the time. Our fellow Christians. వారు పిడిగుద్దులు తిన్నటువంటి వారిగా, లేదంటే ఆకలి దప్పులు గల వారిగా వారు ఉన్నారు. He says we were beaten and always homeless. వారు మరి ఆకలితోనూ నివాసం లేనటువంటి వారిగాను ఉన్నారు. Says we are the filth of the world. So this is what Paul went through. ఇవన్నిటి గుండా మరి పౌలు ప్రయాణం చేసినట్లుగా చూస్తున్నాం. And he never quit. కానీ అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా తొలగిపోలేదు. I will not quit. నేను ఎప్పుడు కూడా తొలగిపోను. How many of you want to quit? Me, I will never quit. Raise your hand if you will never quit. ఎంతమందికి తొలగిపోవాలని ఉంది? నేను ఎప్పటికీ తొలగిపోను అనేటువంటి వారు మాత్రమే చేతులు పైకి. I will never quit. నేను ఎప్పటికీ తొలగిపోను అనేటువంటి వారు మాత్రమే చేయొద్దండి. Thank you. I'm so grateful that you will never quit. మీ అందరికీ చాలా వందనాలు. మీ అందరికీ And at the end of time we shall all meet in heaven. ఆ యొక్క క్రీస్తు ప్రభువు రెండో రాకడలో, లేదంటే చివరి దినాల్లో You'll be able to remember me. That man came to India. అక్కడ మనం కలుసుకున్నప్పుడు ఓహో ఈ బ్రదర్ ని మనం ఇండియాలో కలుసుకున్నాము అని చెప్పేసి అనుకుంటాం. Maybe you recognize me because of my height there. మీరు నా యొక్క ఎత్తును బట్టి అక్కడ గమనించరు కానీ But we shall be in spirit there. అక్కడ మనము మహిమా శరీరులుగా ఉంటాము. And we shall enjoy the benefits of our sweat. అక్కడ ఇక్కడ పడినటువంటి కష్టానికి ప్రతిఫలాన్ని మనం అక్కడ చూస్తాం. So let us keep the faith and finish the race at the end of time. అందరం కూడా మన యొక్క విశ్వాసం అనేటువంటి పరుగు పందాన్ని పరిపూర్ణం చేద్దాం. For us to receive a crown of life. అప్పుడు మనమందరికీ కూడా జీవ కిరీటము ఇవ్వబడుతుంది. There Jesus is waiting for us. అక్కడ క్రీస్తు ప్రభువు మనందరి గురించి ఎదురు చూస్తాం. Yes, you may suffer now, we may suffer now.
ఇక్కడ మనం ఒకవేళ కష్టం అనుభవించినా Yes, our attention may be distracted, ఇక్కడ మనము అన్ని కోల్పోవచ్చు కూడా, but we must remain focused. కానీ మనం ఎప్పుడు కూడా ముందున్న దాని గురించి ఆశ కలిగి ఉండాలి. We must be serious about our Christian life. మన యొక్క విశ్వాస జీవితం గురించి మనము చాలా జాగ్రత్త కలిగినటువంటి వారు. Our faith must be deeply rooted in Jesus మన Christ. యొక్క విశ్వాసము అనేది క్రీస్తు ప్రభువారిని మూలము చేసుకుని ఆధారం చేసుకుని As I కొనసాగాలి. said last time, for us to be deep rooted in Jesus Christ, we must not be moved at all. ఎప్పుడైతే మన యొక్క విశ్వాస జీవితాన్ని క్రీస్తు పైన కట్టుకుంటామో అప్పుడు మనం తొలగిపోము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. No one should cheat us at all. అప్పుడు మనల్ని ఎవరు కూడా మోసగించారు. There are so many wolves, there are so many hyenas, so many crocodiles around this world. చాలా పశువులు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి పశువులు ఉన్నాయి. అది తీవ్రమైనటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు అని చెప్పేసి అన్నాడు దేవుడు. Peter says, the devil is like a roaring lion. అట్లాగే పేతురు కూడా గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదునా అని చెప్పేసి సాతాను రెడీగా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. Can you imagine if you hear a lion roaring around somewhere nearby? Boom, boom. We shall all run away to say we are dying. There is a lion nearby. ఒకవేళ మనం ఇప్పుడు ఒక సింహం అరుపినబడింది అనుకో ఊ అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఒక్కరం కూడా ఉండకుండా అందరం కూడా పరిగెత్తుడు స్టార్ట్ చేస్తాం. Even saying there is a snake. ఒకవేళ ఇక్కడికి పాము వచ్చింది అనుకోండి, I've seen a snake. అక్కడ పాము వచ్చింది We అని shall all run away. ఇక్కడ నుంచి అందరం కూడా పారిపోతూ ఉంటాం. The devil scares us. సాతాను మనల్ని భయపెడుతూ ఉంటుంది. But we will not quit. అయినా కానీ మేము తొలగిపోము. Let none of you quit. ఒక్కరం కూడా తొలగిపోకూడదు. We bring up these children so that they never quit as well. ఎప్పుడైనా కూడా మన యొక్క విశ్వాసం అనేది చాలా డీప్ గా లోతుగా మన యొక్క విశ్వాసం They will be able to teach their children's children when we are all gone. They will teach their children's children, our great grandchildren. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క విశ్వాసాన్ని మన పిల్లలకు తరతరములకు దాన్ని పంచిపెట్టాల్సినటువంటి వారమే ఉంటూ ఉన్నాం. I thank you for your attention. మీరందరూ కూడా ఏకాగ్రతతో విన్నందుకు మీ అందరికీ వందనాలు. You are lovely people waiting for the coming of Jesus. మీరందరూ కూడా చాలా మంచివారు. అందరూ కూడా క్రీస్తు ప్రభువు రాకడ గురించి ఎదురు చూస్తున్నారు. Remain being rooted in Christ Jesus. మనమందరం కూడా క్రీస్తు ప్రభువు వారి మూల ఆధారం చేసుకొని మన యొక్క Continue building your faith. మన యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుదాం. Amen. Amen. Thank you so much, brother, for your wonderful sermon.